ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. ఇటలీలో పోప్ ఫ్రాన్సిస్కు శ్రద్ధాంజలి ఘటించడానికి వేటికన్ నగరంలో ప్రజలు బారులు తీరారు. ఉక్రెయిన్లోని కీవ్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది మరణించారు. ఈ దాడిలో ఉత్తర కొరియా తయారు చేసిన క్షిపణులు ఉపయోగించబడ్డాయని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. భారతదేశం పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్తో ఉన్న ఇంద్రజల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది మరియు అటారీ సరిహద్దు గేటును మూసివేసింది. వెనస్, శని మరియు అర్ధచంద్రుడు కలిసి స్మైలీ ఫేస్ ఆకారాన్ని ఏర్పరచిన అరుదైన గ్రహ సముదాయం ఈ ఉదయం ఆకాశంలో కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇది 2020 తర్వాత అతిపెద్ద పతనంగా నమోదైంది. జపాన్ మరియు అమెరికా ఆర్థిక మంత్రులు కరెన్సీ మార్పిడి మరియు టారిఫ్లపై చర్చలు జరిపారు. షెఫీల్డ్లో జరుగుతున్న వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్లో గత ఏడాది విజేత కైరెన్ విల్సన్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. భారతదేశం మరియు పాకిస్తాన్లో కొనసాగుతున్న తీవ్రమైన వేడి ప్రభావంతో ఆరోగ్య సమస్యలు మరియు వ్యవసాయ నష్టాలు నమోదవుతున్నాయి. మయన్మార్లో ఇటీవల జరిగిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 10వ మరియు 12వ తరగతి ఫలితాలు ఈ రోజు ప్రకటించబడ్డాయి.